హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. నీట్ యూజీ 2024కి సంబంధించిన అప్డేట్స్ ఈ వీడియోలో చూద్దాము. దానికంటే ముందు మీరు ఇప్పటివరకు ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇమ్మీడియేట్‌గా సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. చాలామంది చూస్తున్నారు వీడియో గానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను. సో, ఇకపోతే మనకి నిన్న సుప్రీం కోర్ట్‌లో హియరింగ్ ఉందని మనము ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం గదా! సో, దానికి సంబంధించి మనకి అప్డేట్స్ అయితే వచ్చాయి ఇక్కడ. పరీక్ష కేంద్రాల వారీగా నీట్ యూజీ ఫలితాలు వెల్లడించండి అని జెప్పేసి ఎన్‌టీఏను సుప్రీం కోర్టు ఆదేశించిందనమాట. సో, ఇక్కడ ఒకసారి మనం డీటెయిల్డ్‌గా ఇదంతా గో త్రూ అవుదాము. సో, నీట్ యూజీ 2024 ఫలితాలను నగరాలు, పరీక్ష కేంద్రాల వారీగా శనివారం మధ్యాహ్నము 12 గంటల లోపు విడుదల చేయాలని జాతీయ పరీక్షల సంస్థ ఎన్‌టీఏను గురువారం సుప్రీంకోర్టు ఆదేశించింది. ఫలితాలను వెల్లడించేటప్పుడు విద్యార్థుల గుర్తింపు బహిర్గతం కాకుండా జాగ్రత్త వహించాలని పేర్కొంది. మిగతా కేంద్రాలతో పోలిస్తే అనుమానిత పరీక్ష కేంద్రాల్లో రాసిన వారికి ఎక్కువ మార్కులు వచ్చాయా లేదా అని తెలుసుకోవడానికి ఈ జాబితాను కోరుతున్నామని తెలిపింది. ఫలితాలను ఎన్టీఏ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయండి. విద్యార్థుల గుర్తింపు బయటపడకుండా చూడండి. కేంద్రాల వారీగా మార్కుల సరళి ఎలా ఉందో చూస్తాము అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మే 5న జరిగిన నీట్ యూజీ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన 40కి పైగా పిటిషన్లపై విచారణ జరుపుతున్న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం గురువారం వాదనల సందర్భంగా కొన్ని కీలక అంశాలను లేవనెత్తింది. దేశవ్యాప్తంగా పేపర్ లీక్ అయిందని నిరూపించాలని ఆహ్, పరీక్ష రద్దు కోరుతూ దాఖలైన పిటిషనర్లకు సూచించింది. అంటే ఇండియా లెవెల్‌లో అన్ని సెంటర్స్‌లో అన్ని స్టేట్స్‌లో పేపర్ లీక్ అయింది అని మీరు నిరూపించగలిగితే దెన్ అలాంటి పక్షంలో మేబీ మళ్ళీ రీకండక్ట్ చేయడానికి అవకాశం ఉంటుందన్న విధంగా ఇక్కడ సుప్రీంకోర్టు మాట్లాడిందనమాట. అలాంటి సాక్ష్యాలుంటేనే మళ్ళీ పరీక్ష నిర్వహణ సాధ్యమవుతుందని తెలిపింది. మళ్ళీ పరీక్ష నిర్వహించాలంటే అందుకు బలమైన పునాది ఉండాలి. మొత్తం పరీక్ష పవిత్రతపై ప్రభావం పడిందని నిరూపించాలి. అంటే ఎంటైర్ ఎగ్జామ్ 24,00,000 మంది రాశారు గదా! సో, అన్ని చోట్ల అన్ని ఏరియాస్‌లో ఇలాంటి లీకేజెస్ జరిగాయి. దానివల్ల ఈ ఎఫెక్టు పడింది అనే విషయం వీళ్ళు నిరూపించగలిగితే మేబీ అలాంటి సమయంలో మళ్ళీ ఎగ్జామ్ రీకండక్ట్ చేయడానికి ఆహ్, మేబీ ఆస్కారం ఉంటుందన్నట్టుగా ఇక్కడ మాట్లాడడం జరిగింది. అయితే ప్రాథమికంగా ఆధారాలను పరిశీలిస్తే ప్రశ్నపత్రం లీకేజ్ హజారీబాగ్, పాట్నాలకే పరిమితమైనట్లు కనిపిస్తోందని ధర్మాసనం తెలిపింది. గోధ్రాలో ప్రశ్నపత్రం లీక్ కాలేదని అక్కడ పరీక్ష కేంద్ర నిర్వాహకుడు కొందరు విద్యార్థుల ఓఎంఆర్ షీట్లను నింపడానికి మాత్రమే డబ్బు తీసుకున్నాడని పేర్కొంది. డబ్బుల కోసం ప్రశ్నపత్రం దొంగిలించేవారు దేశవ్యాప్తంగా లీక్ చేయాలని అనుకోరని వ్యాఖ్యానించింది. జార్ఖండ్‌లోని హజారీబాగ్ కేంద్రంలో మాత్రమే క్వెషన్ పేపర్ లీక్ అయిందని, అది కేవలం 45 నిమిషాల ముందు మాత్రమేనని ఎన్టీఏ కేంద్రం పేర్కొనడంపైన ధర్మాసనం సందేహాలు వ్యక్తం చేసింది. 45 నిమిషాల్లో ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడము, విద్యార్థులు వాటిని గుర్తుంచుకోవడం సాధ్యమయ్యే పనేనా అని ప్రశ్నించింది. తదుపరి విచారణను ధర్మాసనం సోమవారానికి వాయిదా వేసింది. సో, ఇదండి మరి మొత్తం దీనికి సంబంధించిన అప్డేట్ అనమాట. సో, ఇది ఏమవుతుందంటే చాలామంది ఒక 40 పిటిషన్‌లు వేశారంట దీనిపైన. నీట్ యూజీ ఎగ్జాము క్యాన్సెల్ చేసి మళ్ళీ రీకండక్ట్ చేయాలని చెప్పేసి 40 మంది పైగా పిటిషన్‌లు అంటే 40 పిటిషన్‌లు ఎంతమంది అనేది ఏమో తెలీదు గానీ, బట్ 40 పిటిషన్స్ అయితే ఫైల్ చేయడం జరిగింది. సో, వాళ్ళని ఉద్దేశించి ఈ విధంగా సుప్రీం కోర్ట్ అయితే మాట్లాడిందనమాట. కాబట్టి రీ ఎగ్జామ్ జరుగుతుంది అనేది ఆహ్, రాంగ్ అనుకోవచ్చు. ఎందుకనంటే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఇప్పటివరకు జరిగిన అరెస్ట్‌లు గూడా మనకి పాట్నా, హజారీబాగు ఈ ఏరియాస్‌లోనే మనకి అరెస్టులు జరిగాయి. సో, ఇక్కడ ఇంకొక న్యూస్ కూడా ఉంది మనకి. పాట్నాలో నలుగురు ఎంబీబీఎస్ విద్యార్థుల అరెస్టు. నీట్ యూజీ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంలో సీబీఐ అరెస్టుల పర్వం కొనసాగుతుంది. సో, నలుగురు ఎంబీబీఎస్ చదువుతున్నారు. ముగ్గురేమో థర్డ్ ఇయర్ చదువుతున్నారు. ఒకతనేమో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడంట. సో, ఈ విద్యార్థుల్ని విచారించడం కోసం అక్కడ కాలేజ్‌లో, హాస్టల్‌లో ఉండే అధికారులు ఎవరైతే ఉంటారో కాలేజీ సంబంధించిన ఫ్యాకల్టీ వాళ్ళ సమక్షంలోనే
వాళ్ళ హాస్టల్ రూమ్స్ నుంచి తీసుకెళ్ళడం జరిగిందనమాట. ఆ తర్వాత వాళ్ళ రూమ్స్‌ని గూడా సీజ్ జేశారు. సో, పరీక్ష జరగడానికి ముందు జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి చెందిన ఒక ట్రంక్ పెట్టె నుంచి నీట్ పేపర్‌ను దొంగిలించాడని జెప్పేసి మనం మొన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం గదా! అతను ఎన్ఐటీ జంషెడ్పూర్‌లో సివిల్ ఇంజినీరింగ్ గూడా జేశాడు అనేసి. అతని పేరు పంకజ్ కుమార్ అలియాస్ ఆదిత్యను అరెస్ట్ చేయడం గూడా జరిగింది. సో, అతనే వీళ్ళని కాంటాక్ట్ చేశాడు. ఈ నలుగురిని కాంటాక్ట్ చేశాడు. దేనికోసం అనంటే, ఆ ఎగ్జామ్‌కి సంబంధించిన ఆ క్వెషన్‌కి సంబంధించిన ఆన్సర్స్ కోసం వీళ్ళను కాంటాక్ట్ చేశాడు అన్న కోణంలో వీళ్ళని గూడా అరెస్ట్ చేసి వీళ్ళని ఆహ్, విచారించడం కోసం అనేసి అరెస్ట్ చేశారనమాట. సో, మరి ఫైనల్‌గా ఏం జరుగుతుందనేది చూడాలి. మళ్ళీ సోమవారం రోజుకి సుప్రీంకోర్టు విచారణ అయితే వాయిదా వేయడం జరిగిందనమాట. సో, ఏం జరుగుతుంది ఏంటి అనేది అర్థం అవ్వట్లేదు. మనకి చూస్తుంటే టైం అంతా అయిపోతుంది. కౌన్సెలింగ్ ఎప్పుడు అనేసి ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. చాలామంది స్టూడెంట్స్, పేరెంట్స్ అయితే రీ ఎగ్జామ్ వద్దు అని చెప్పేసే మన వీడియోస్‌కి కింద కామెంట్స్‌లో గూడా రాస్తున్నారు. చాలామంది కొంతమంది నా దగ్గరికి వచ్చేవాళ్ళు గూడా మాట్లాడుతున్నారు. కాబట్టి రీ ఎగ్జామ్ అనేది నిజంగానే కరెక్ట్ కాదు. ఎందుకు అనంటే 24,00,000 స్టూడెంట్స్‌కి రీ ఎగ్జామ్ చేయాలి అనంటే మళ్ళీ అది ఇంతకుముందు కూడా మనం చాలా సార్లు మాట్లాడుకున్నాము. వాళ్ళందరూ ఆల్రెడీ 2, 3 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు. అదంతా ఎగ్జామ్ అయిపోగానే వదిలేశారు. ఇప్పుడు మళ్ళీ ప్రిపేర్ అయ్యి రాయాలి అనంటే అది అంత ఈజీ థింగ్ కాదు కాబట్టి రీ ఎగ్జామ్ అనేది కరెక్ట్ కాదు అని నా ఉద్దేశ్యం. సో, వాళ్ళ మీద ప్రెషర్ కూడా పెరుగుతుంది. స్ట్రెస్‌కి గురవుతారు. ఇవన్నీ రకరకాల ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి ఎవరెవరైతే ఈ లీకేజ్ గాని, ఇంకా అదర్ మాల్ ప్రాక్టీసెస్‌లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళని మాత్రము దీని నుంచి ఎలిమినేట్ చేసేసి, వాళ్ళకేదైనా పనిష్మెంట్ ఇచ్చి, ఇట్లాంటివి డిబార్ జేయడము, ఇంకా మళ్ళీ నీట్ రాయకుండా ఇట్లాంటివి ఏవైనా పనిష్మెంట్‌లు పెట్టేసి, మిగిలిన వాళ్ళకి యాజ్ ఇట్ ఈజ్‌గా కౌన్సెలింగ్ స్టార్ట్ చేస్తే బెటర్ అని జెప్పేసి నా ఉద్దేశ్యం. సో, మీరేమంటారో మీ ఒపీనియన్ గూడా మీరు కింద కామెంట్స్‌లో రాయండి. ఆహ్, సో, ఇది ఈరోజు అప్డేట్సు. అయితే మనం ఇంకొక విషయం ఏంటంటే, నేను మీకు చెప్పదలుచుకున్నది ఆహ్ మన ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో జూన్ 4న మనకి ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు. సో, ఆ రిపోర్టు ఏంటి అనేది మనం ఇంతకుముందు కూడా ఒకసారి మాట్లాడుకున్నాము. బట్ దీని మీద నేను కొంత అనాలిసిస్ చేయడం జరిగిందనమాట. సో, యాక్చువల్‌గా నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎంతమంది రిజిస్టర్ చేస్తున్నారు? ఎంతమంది ఆహ్, అటెండ్ అవుతున్నారు? ఎంతమంది అబ్సెంట్ అవుతున్నారు? సో, టోటల్‌గా రాసింది ఎంతమంది? క్వాలిఫై ఎంతమంది? ఇలాంటివన్నీ కూడా మనకు దీంట్లో రిపోర్ట్స్‌లో ఉన్నాయి. ఈ రిపోర్ట్‌లో. అయితే ఈ రిపోర్ట్ పైన కొంత అనాలిసిస్ చేసి అసలు మనకేంటంటే ఇప్పుడు ఎవ్రీ ఇయరు మనకొచ్చిన మార్కుల్ని బట్టి, మనకొచ్చిన ర్యాంక్‌ని బట్టి ఏ కాలేజ్‌లో సీట్ వస్తుంది, అసలు సీట్ వస్తుందా రాదా ఎంబీబీఎస్ సీటు అనేది ఆటోమేటిక్‌గా మనకి తెలిసిపోయేది. చాలా ప్రీవియస్ ఇయర్స్ డేటాను చూస్తే ఆటోమేటిక్‌గా తెలిసిపోయేది. కానీ ఈ సంవత్సరం ఏంటంటే చాలా వేరియేషన్స్ వచ్చాయి. సో, మార్క్స్ ఎక్కువొచ్చాయి. అదేవిధంగా ర్యాంకులు కూడా ఎక్కువొచ్చాయి. యాక్చువల్‌గా మార్క్స్ ఎక్కువొస్తే ర్యాంకులు తగ్గాలి. కానీ ఈ సంవత్సరం ఏమైంది? ర్యాంకులు గూడా పెరిగాయన్నమాట. అవి ఎందుకు పెరిగాయి? ఏంటి? అసలు ఎక్కడెక్కడ పెరిగాయి? తెలంగాణలో ఎంతమంది క్యాండిడేట్స్ పెరిగారు? ఇలాంటివన్నీ గూడా ఒక చిన్న అనాలిసిస్ అయితే చేయడం జరిగిందనమాట. దాన్ని మనం నెక్స్ట్ వీడియోలో నేను మీకు అప్డేట్ జేస్తాను. సో, దాన్ని బట్టి అసలు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ గూడా ఎంతున్నయి? కాలేజ్ వైస్ గాని, లేకపోతే అసలు ఓవరాల్‌గా గాని కూడా కేటగిరీ వైస్ కూడా నేను మీకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్ ఏంటి? అదేవిధంగా ర్యాంకులు లాస్ట్ ఇయర్ ఎంతున్నయి కట్ ఆఫ్ ర్యాంక్స్ అండ్ ఈ సంవత్సరం వాటికి ఈక్వల్‌గా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 300 మార్క్సో, 400 మార్క్స్ వచ్చిన క్యాండిడేట్‌కి లాస్ట్ ఇయర్ ఎంత ర్యాంక్ వచ్చింది? అదేవిధంగా ఈ సంవత్సరం ఎంత ర్యాంక్ వచ్చింది? ఇలాంటివన్నీ గూడా మనం ఒక చిన్న వీడియో తయారు జేసి మీకు పెడతాను. సో, దాన్ని బట్టి మనకి అసలు సీటొస్తుందా? రాదా? వస్తే ఎలా? ఏ కాలేజీలో రావచ్చు? ఇలాంటివన్నీ గూడా మనము డీటెయిల్డ్‌గా వీడియోలో చేద్దామని అనుకుంటున్నాను. సో, వెరీ సూన్ నేను ఆ వీడియో గూడా అప్‌లోడ్ చేస్తాను మీకు. కాబట్టి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి. సో దట్ మీకు ఈ కౌన్సెలింగ్ అయిపోయేంత వరకు ఎంబీబీఎస్‌లో జాయిన్ అయ్యే వరకు మీరందరూ గూడా ఈ గైడెన్స్, కౌన్సెలింగ్ ఇవన్నీ గూడా ఉంటాయి మీకు ఎప్పటికప్పుడు. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి దయచేసి. అదేవిధంగా వీడియోని గూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. సో దట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వాళ్ళకి గూడా యూజ్ అవుతుందనమాట. సో,
మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. సో, తప్పకుండా మనకు ఒక వాట్సాప్ ఛానల్ గూడా ఉంది. దాంట్లో గూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇమ్మీడియేట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే దాంట్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో దట్ మీరు దాన్ని గూడా ఫాలో అవ్వచ్చు. అండ్ మీకు ఎవరికైనా పర్సనల్‌గా పెయిడ్ కౌన్సెలింగ్ అండ్ గైడెన్స్ సర్వీస్ ఏమైనా కావాలి అనంటే మీరు ఈ నంబర్‌లో కాంటాక్ట్ చేయొచ్చు. సో, ఆల్ ది బెస్ట్ అండి. వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ.